9th November 2024 వీడియో ఏంటో అన్ని మూటలను చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను వేరుశనగ గ్రౌండ్నట్ గోడౌన్లో ఉన్నాను. చూడండి, మొత్తం అంతా ఇది ఫస్ట్ స్టేజ్ అన్నమాట. ఇక్కడ వచ్చిన గ్రౌండ్నట్స్ అన్ని ఒక చోట పెట్టుకుంటామంట. నేను తర్వాత అన్ని క్రషింగ్ పంపిస్తారన్నమాట. గోడౌన్లో అన్ని పంపించేసి సపరేట్ చేస్తామంట. ఇక్కడ గ్రౌండ్నట్ గోడౌన్ వచ్చి వేరుశనగ అమ్మే గ్రౌండ్నట్ గోడౌన్ అనమాట. చూడండి, ఈ విధంగా ఇక్కడ కన్వేయర్ బెల్ట్లో అన్ని క్రషింగ్ చేసిన తర్వాత పుట్టంతా పక్కకి తీసేసిన తర్వాత చూడండి, ఇక్కడ అన్ని విత్తనాలు దగ్గరకు వస్తాయి. దగ్గర నుండి అన్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా పంపిస్తారు. ఇక్కడ కన్వేయర్ బెల్ట్ తిరుగుతుంది. అక్కడ వచ్చి ఫిల్టరింగ్ చేయమన్నమాట. ఇక్కడ మొత్తం అన్ని వేరుశనగ అన్ని ఫిల్టర్ చేసి విత్తనాల సైజు బాగున్న సైజు మాత్రం పక్కకు తీసుకొచ్చి లాస్ట్లో కేజెస్కి పడతారు. చూడండి, ఈ విధంగా 50 కేజీస్గా పట్టేసి ఇక్కడ చోటు పెడతారు. ఇది ఫిల్టరింగ్ చేయడం లాస్ట్ చేయమన్నమాట. ఇక్కడ ఫిల్టర్ విత్తనాలని అది బాక్స్ ఓపెన్ చేసి 50 కేజీస్గా పట్టేసి తూకం వేస్తారు. చూడండి, ఇక్కడ చూడండి ఈ విధంగా వేస్తారు. మొత్తం అన్ని నీట్గా ఫిల్టర్ చేస్తారన్నమాట. విత్తనాలు అన్నిటిని నేను వేరుశనగ విత్తనాలు తీసుకుందామని వచ్చాను. చూడండి, కన్వేయర్ మొత్తం అన్ని ఇక్కడ వేరుశనగని సపరేట్ ఇక్కడ అన్ని క్రషింగ్ చేస్తున్నమాట గ్రౌండ్నట్లో. నేను చూడండి ఈ విధంగా చూడండి, వాళ్ళు ఫిల్టర్ చేస్తాను. చూడండి, చిన్న విత్తనాలని కిందకి వెళ్ళిపోతాయి. బాగా విత్తనం సైజు ఉన్న మాత్రం పైకి వస్తాయి మాత్రం ఈ విధంగా ఫిల్టర్ చేస్తారన్నమాట. వాళ్ళు ఫిల్టర్ చేసిన తర్వాత విత్తనాలు లాస్ట్లో సంచులు బ్యాగ్లో పట్టుకుంటారు. వాళ్ళు పట్టుకుని ఈ విధంగా మళ్ళీ ఇటువైపు వచ్చేసి కన్వేయర్ బెల్ట్ చూడండి, మరి ఆన్ చేశారు. కన్వేయర్ బెల్ట్ వచ్చేసి ఈ విధంగా ఇక్కడ కన్వేయర్ బెల్ట్ పైకి తీసుకువెళ్ళి మొత్తం అన్ని విత్తనాలన్నింటినీ ఇక్కడ సెగ్రిగేట్ చేస్తుంది. మొత్తం చూడండి, ఇక్కడ వాళ్ళు అన్నీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న విత్తనాలన్నీ మళ్ళీ పైకి తీసుకొని ఫిల్టర్ చేస్తుంది. చూడండి, ఇక్కడ మొత్తం విత్తనాలన్నీ సెగ్రిగేట్ చేస్తుంది. ఇప్పుడు వచ్చి 50 కేజీస్కి వాళ్ళు పడుతున్నారు. చూడండి, వాళ్ళు ఈ విధంగా ఒక 50 కేజీస్ బ్యాగ్ పట్టేసి అన్ని ఒక చోట లాస్ట్ స్టేజ్ అన్నమాట. పెట్టేసి ఇక్కడ డిఫరెంట్ విత్తనాలు దొరుకుతుంటాయి. ఇక్కడ నేను K6 విత్తనాలు తీసుకొచ్చాను. చూడండి, ఈ విధంగానే తీసుకొచ్చి ఒక చోట పెడతారన్నమాట. విత్తనాలు గ్రౌండ్నట్ గోడౌన్లో అనమాట. K6 అదేవిధంగా 20-13 మళ్ళీ 12-18 కదిరికి 12-18 అదేవిధంగా ట్యాగులు, గుళికలు, రకరకాల విత్తనాలన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చి ఫస్ట్ స్టోరేజ్ అనమాట. ఇక్కడ మొత్తం వేరుశనగ వచ్చిన మొత్తం లోడ్ అన్ని దింపుకొని ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ అన్ని లాస్ట్ స్టేజ్లో చూడండి, ఇక్కడ చూడండి లేబర్ మొత్తం అన్ని కన్వేయర్ బెల్ట్లోకి లోపల పంపిస్తాడు. చూడండి, విధంగా బకెట్ తీసుకొని లోపల విత్తనాలన్నీ చూడండి, ఈ విధంగా లోపలికి అన్ని పంపిస్తుంటాడు. మొత్తం అన్ని నీట్గా చూడండి, ఈ విధంగా అవన్నీ కన్వేయర్ బెల్ట్ పైకి తీసుకెళ్ళి అక్కడ ఫిల్టర్ చేస్తున్నాడు. విత్తనాలన్నింటినీ ఏమన్నా సపరేట్ మొత్తం అన్ని సపరేట్ చేస్తున్నాడు. ఈ విధంగా చూడండి, లేబర్ ఈ విధంగా కొడుతున్నాడు 50 కేజీస్గా. చూడండి, ఈ విధంగా లేబర్ మొత్తం ఇక్కడ ఇద్దరు ముగ్గురు లేబర్స్ ఉంటారు ఇక్కడ మొత్తం ఈ ఆపరేటింగ్ చేయడానికి అంతాను. మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇతను రైతు ఇక్కడ తీసుకున్నాను, విత్తనాలు తీసుకోవడానికి వచ్చాడు. నేను కూడా విత్తనాలు తీసుకుందామని వచ్చాను. చూడండి, ఇక్కడ బ్యాగ్ పడుతున్నాను. చూడండి, 50 కేజీస్ మాత్రం బ్యాగ్కి పట్టేసి ఇక్కడ తూకం వేస్తారు. చాలా మంచి గోడౌన్. ఇక్కడ మా రీజనబుల్ రేట్ కూడా మనం అడిగితే తగ్గిస్తారు కూడా. ఇప్పుడు నేను తీసుకున్నాడు K6 1200 వరకు ఉంది రేటు. K6 రేటు సీజన్లు బట్టి మంచి రేట్ ఉంటామన్నమాట. K6 అన్నమాట. K6 మంచి డిమాండ్ రేట్ అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా మీరు చూసిన గోడౌన్ ఏదో కామెంట్. ఈ గోడౌన్ వచ్చి అనంతపూర్ డిస్టిక్, పెనుగొండ మండల్, గుంటూరు తాలూకులో ఉంది.